ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నుంచి పుష్యమాసం ప్రారంభం. మీకందరికీ తెలుసు, భాద్రపద మాసం గణపతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆశ్వీజ మాసం ఆ జగన్మాత దుర్గాదేవికి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. కార్తీకం వచ్చిందంటే చాలు, ఆ రుద్రుడు సాంబశివుడు ఆ కైలాసపతికి చాలా ప్రీతికరమైన ఈ మాసం. అదేవిధంగా మార్గశిర మాసం అంతా కూడా మహావిష్ణువుకి, గోదాదేవి, ఆండాళ్ తిరుప్పవై ఉత్సవాలు బ్రహ్మాండంగా ప్రతిరోజు వేకువజామునే భజన కార్యక్రమం, నగర సంకీర్తన జరుగుతాయి. ఇది పుష్యమాసం ముఖ్యంగా శనీశ్వరుడికి చాలా ప్రీతికరమైన ఈ మాసం. ఎందుకంటే శనీశ్వరుడు జన్మ నక్షత్రం కూడా పుష్యమి నక్షత్రం. సో ఈ నెలంతా కూడా ఎవరైతే శనీశ్వరుని పూజిస్తారో వారికి అన్ని రకాల శుభాలు కలిగిస్తారని మనకు పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏలిన నాటి శనితో బాధపడే వాళ్ళు ఈ మాసంలో ఉదయం శుభ్రంగా స్నానం చేసి శనీశ్వరుని భక్తితో ప్రార్థించాలి. శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానం ఇవ్వాలి పౌర్ణమి రోజు. అంతేకాకుండా మనం ప్రతిరోజు కూడా తినే ఆహారంలో నువ్వులు, బెల్లం కూడా ఒక భాగంగా చేసుకున్నట్లయితే మంచి ఒంట్లో వేడిని పెంచి చలిని రక్షిస్తాయి. శనిని చూసి మనం భయపడక్కర్లేదు. శని ధర్మము, న్యాయము, సత్యము అనే ధర్మాలను ఖచ్చితంగా పాటించే మనిషి. సో ఖచ్చితంగా ఈ మాసంలో మనం శనిని నిష్ఠతో పూజించినట్లయితే మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. చంద్రుడు పుష్యమి నక్షత్రం ఉండగా వచ్చే ఈ మాసం పుష్యమాసం. పుష్య అనే మాటకి పోషణ శక్తి కలిగి ఉంది అని అర్థం. పుష్యమాసం అంటే శీతాకాలం. అంతేకాకుండా జపాలకి, ధ్యానాలకి మరియు పితృదేవతలను పూజించి అందరం కూడా దోషం విముక్తి పొందే ఈ మాసం పుష్యమాసం. ఈ మాసంలో మనం గమనించినట్లయితే తొలి అర్ధభాగంలో శ్రీ మహావిష్ణువుని, తర్వాత శ్రీహరి ప్రతిరోజు కూడా తులసిమాలతో పూజించినట్లయితే ఆ మహావిష్ణువు చాలా ప్రీతి చెందుతాడు. సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతో, ఆదివారాల్లో సూర్యుడిని, అదేవిధంగా షష్ఠి రోజు ఆ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించినట్లయితే మనసులో ఉండి కోరిక బలపడతాయి. అదేవిధంగా అష్టమి రోజు కాలభైరవుణ్ణి పూజించినట్లయితే చాలా విశేషం. ఏకాదశి కూడా విష్ణుమూర్తికి చాలా విశేషకరమైన రోజు. అంతేకాకుండా ఈ మాసంలో వచ్చే భోగి పండుగ, సంక్రాంతి పండుగ కూడా చాలా విశేషమైన పండుగ, పెద్ద పండుగ. భోగి రోజు మనం చలిమంటలు వేసుకుంటాం. సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. తర్వాత కనుమ పండుగ. సో అనేక రకాలుగా పండుగలతో కూడుకున్న ఈ మాసం చాలా విశేషమైంది. ఎక్కువగా మహావిష్ణువుని, ఈశ్వరుణ్ణి, మహాగణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, శనీశ్వరుని పూజించండి. మనసులో ఉండే కోరిక బలపరచుకోండి. ఓం నమో నారాయణాయ.